నమస్కారం అండి. నా పేరు శివ చౌహాన్, మంగ్లీ గారి బ్రదర్ని. గత 30 రోజులుగా ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఈరోజు. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం కావచ్చు, ఏదైనా కూడా మేము కట్టించిన ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో దాని పరంగా నేను ఎవ్రీ ఇయర్ 1 మంత్ ముందే వెళ్ళి నేను టెంపుల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా నా ఇన్స్టాగ్రామ్ లిస్టు మొత్తం కూడా దేవాదాయ టెంపుల్స్కి వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాను. నేను టెంపుల్స్కి ధనుష్కోటి, రామేశ్వరం అలాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉండడం జరుగుతుంది. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో, మా అక్క మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి చెప్పడానికి వచ్చిన. ఈ ఫోటో గురించి చాలామందికి చాలా డౌట్లు రకరకాలుగా వస్తున్నాయి. మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. అది ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది ఇంతవరకు మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ అయిన తర్వాత ఎవరైతే మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆమె పరిచయం ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఈరోజు. ఆమె ఏప్రిల్ ఎండింగ్లో ఒక తబలారస ఒక పబ్ ఉందో ఆ పబ్లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఈ హేమాకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఇద్దరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగారు. తీజ్ ఫెస్టివల్ ఉందన్న, మంత్స్ ఉంది కదా, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలేండి, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈ ప్రోగ్రాం రావడంతో ఆ ఎమ్మెల్యే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటుంది, సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రోగ్రాం తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటుందన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుందని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clock తర్వాత ఈయన వచ్చి నేను డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతో, మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ, అక్క నీ ఫోటో నేను కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్కి మేము పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో, నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీం ఏదైతే ఉందో ఆ టీంతో సహా ఒక 15 members వరకు వెళ్ళినాం మేము. ఓకే, సో దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసారు. దీని గురించి మాట్లాడాలి ఈరోజు. నేను ఈ వెంచర్ ఆఫీస్కి ఓపెనింగ్కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది, అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కను కూడా అప్రోచ్ అయ్యారు, అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రాండ్రా,
ఏమన్నా ఉన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి జూన్ 9న ఇది జూన్ 9న చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్గా ఉందంటే నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచిరు నన్ను జూన్ 9న. అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను జూన్ 10న అక్క బర్త్డే ఉంది కాబట్టి రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు జూన్ 9న నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ డ్రైవర్లుగా వచ్చిర్రు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఆఫీస్, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం. దాని తర్వాత మేలో ఏదైతే ఎమ్మెల్యే ఫంక్షన్ తర్వాత మేలో మేము ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయన, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది నేను. ఓకే, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళక ముందే నాకు ఆఫీస్ వెంచర్ ఇట్లా మేము ఇది చేస్తున్నామన్నా, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాము, సిటీలో పెట్టాలనుకుంటున్నాము, సిటీలో ప్లస్ మేము మల్లేపల్లి దీంట్లో కూడా పెట్టాము, దానికి కంపల్సరీ అక్కని ఇన్వైట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఈ ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసిరో దానికి ముందే విషయం ఎక్కడ వీళ్ళ పరిచయం మాకు గట్టిగా ఏర్పడింది ఎక్కడ అంటే, ఈ ఆఫీస్కి ముందు నాతో మాట్లాడేటప్పుడు అన్న ఆఫీస్ వెంచర్ ఓపెనింగ్ అని చెప్పేసి మేము ఆ సంబంధించిన ఈ ఏదైతే ఆఫీస్ ఉందో రియల్ ఎస్టేట్ ఆఫీసు, ఇదే ఆఫీసు హైదరాబాద్లో కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి ముందే చెప్పారు నాకు. దీనికి రావాలి మీ అక్క, లేదంటే అక్కడ హైదరాబాద్లో అన్న రావాలి అని చెప్పేసి అన్నారు. సో అలా అనడంతో నేను మా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటామన్న దాని మీద వాసవి అని చెప్పేసి మా ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ని అమ్మడానికి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో సేల్లో పెట్టినాం, అది 1 year బిఫోర్. సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత మే 25th 26th మే 25th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మే 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్గా మాకు పంపించడం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే అటాచ్మెంట్ మా ఫ్లాట్ సేల్ చేయాలని చెప్పేసి మేము అనుకున్న దాని తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కకి ఎలాంటి సంబంధం లేదు, అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది, అది కూడా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లో కూడా కలవలేదు, తర్వాత ఏదో. ఓకే, సో ఆ వాసవి ఏదైతే ఉందో ఆ వాసవిలో ఉన్న అగ్రిమెంట్ పరంగా మాత్రమే మాకు పరిచయం, అంతవరకు మాత్రమే వీళ్ళు. జూన్ 9న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత జూన్ 10th నేను కూడా వస్తా అన్నా అంటే సర్లే అన్న చూద్దాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 10th ఏదైతే బర్త్డే పార్టీలో వాళ్ళు కనిపించారో ఆ విజువల్స్ అది కూడా 12 o'clock వచ్చారు వాళ్ళు. 12 o'clock వచ్చిన తర్వాత ఎస్ఓటీ ఎవరైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, కలవలేదు, ఫోటోలు కూడా తీసుకోలేదు ఆ రోజైతే. దాని తర్వాత హేమకాంత్ రెడ్డి గురించి చెప్పాలి నేను.
శివకు కూడా తెలియదు అక్కడ పోయింది, సస్పెన్స్లో పోతున్నారని చెప్పేసి అనమాట. తర్వాత అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఏ సార్ ఇప్పుడు ఆయన